హైదరాబాద్ లో వర్ష బీభత్సం సృష్టించింది. నిన్న కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పాట్నీ సింధీ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. బోట్ల సహాయంతో స్థానికులను అధికారులు ఖాళీ చేయించారు. మోటార్ల సాయంతో నీటిని తోడుతున్నారు. నాలా రిటర్నింగ్ వాల్ కొట్టుకుపోవడంతో ముషీరాబాద్ పద్మ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు భాగ్యనగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. సో నిన్న కురిసినటువంటి వర్షానికి ఇటు సిటీలో లోతట్టు ప్రాంతాలు ఇంకా పూర్తిగా జలదిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పాట్నీలో ఉన్నటువంటి సింధీ కాలనీలో గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా వర్షపు నీరు చేరడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోసారి వర్షం కురిస్తే కనుక పూర్తిగా ఎక్కడికక్కడ కూడా మరింత భారీ నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. సో అసలు ఈ రీజన్ కి కారణం ఏంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సింధీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఇళ్ల మధ్య మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇళ్లలోకి వర్షం నీరు చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎంకరేజ్మెంట్ करेगा आपका पूरा पहली बात तो एनकरेजमेंट वर्ड सबसे गलत है जो आप लोग यूज कर रहे हो. कोई एनकरेजमेंट नहीं है. अगर उन लोगों में हमारा सही में एनकरेजमेंट होता तो वो लोग हमारे को नोटिस देते थे. बिना नोटिस के आके तोड़े क्यों? अगर तोड़े तो पहले नोटिस देना था. हाई कोर्ट भी यही बोला बिना लीगल प्रोसेस स्टार्ट करे क्यों ये करे डेमोलिशन और वो भी रिटेनिंग वॉल्स. मॉनसून के सीजन में कोई आके रिटेनिंग वॉल्स वो पूरा तोड़ देता क्या? और अगर तोड़े भी तो पहली बात सेफ्टी मेजर्स क्या लिए? दे प्लेड विद द लाइव्स ऑफ हंड्रेड्स एंड हंड्रेड्स ऑफ पीपल एंड द लाइवलीहुड्स ऑफ हंड्रेड्स एंड हंड्रेड्स ऑफ पीपल. हाइड्रा के पास कंट्रोलमेंट बोर्ड वाला बोलता है कि है ना एनक्रोचमेंट है. भाई आप पेपर दिखाओ ना. हम तो हमारे सारे पेपर्स बता दिए आरडीओ के उनके. वो लोग बोल रहे कि नहीं है एनक्रोचमेंट. जब तोड़ने आए आरडीओ वाले स्ट्रिक्टली बोले हम मार्किंग नहीं करेंगे या एनक्रोचमेंट नहीं है. फिर भी वो लोग बाद में जब हम लोग स्टे लेकर आए वो लोग हमडा को लेकर आए कि हमडा बनाएगा. हमडा के पास प्लान कौन दे रहा है भाई? क्या है? बोर्ड मीटिंग हुआ क्या? रिजॉल्व हुआ क्या आपके बोर्ड मीटिंग में? और एनक्रोच किया हुआ है तो आप पहले हमारे को नोटिस देते थे चाहे लीगल हो इलीगल हो. दूसरा बात अगर मॉनसून के टाइम पे अगर ये लोग ऐसा तोड़े उन लोगों को సేఫ్టీ మెజర్స్ क्या लिए? చూడొచ్చు అంటే దాదాపు నిన్న 3 గంటల సమయం వరకు కూడా ఎవరు రాలేదని చెప్తున్నారు. సో నేను ఎంతసేపు పట్టింది మీకు ఇదంతా వాటర్ అంతా క్లియర్ అవడానికి? ఇక్కడ అయితే ఏమైందంటే నిన్న ఒక్కసారిగా ఫ్లోటింగ్ ఎక్కువ వాటర్ వల్ల ఏమైందంటే అటు హోండా షోరూమ్ ఉన్నది మన కార్స్ కంపెనీ వాళ్ళది. ఏమైందంటే వాళ్ళు లేడీస్ వాళ్ళు అడుస్తున్నారు ఏమైందని చెప్పేసి మేము అక్కడ గోడలెక్కి చూడంగానే ఒక్కసారిగా వాళ్ళు సార్ మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అని అన్నారు. అనేసరికి వాళ్ళని మేము అప్పటికి ఒక 150 మెంబర్స్ని లేడీస్ అయితే ఏంది జెంట్స్ అయితే ఏంది ఒక 150 మెంబర్స్ని కాపాడాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ భాస్కర్ చెస్ట్ కేర్కి పక్క సైడ్ ఇంకో బిల్డింగ్ ఉన్నది. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళు కొంతమంది ఒక 10 మంది అట్లా వస్తున్నారు. ఆల్రెడీ మేము ఇన్ఫార్మ్ జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి అధికారులు వచ్చారు. మరి టైం కొంచెం లేట్ అయింది సార్. వాళ్ళకి రావడానికి కొంచెం లేట్ అయింది. గణేష్ అన్నకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఇక్కడ లోకల్ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. కొంచెం లేట్ అయ్యారు కానీ వచ్చిర్రు హెల్ప్ చేసిర్రు. ఒక తర్వాతకి ఒక 7 o'clock వాళ్ళకి ఇదే ప్రెజెంట్ టైం సార్ ఫస్ట్ టైము. ఎందువల్లంటే కొంతమంది ఇక్కడ ఏమంటున్నారంటే గోడ పడగొట్టడం వల్ల మనకి ఇట్లా అయిందని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఆ గోడ పడగొట్టక ముందు కూడా వచ్చిన వాటర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువైంది. ఒకసారిగా రావడంతో కార్లన్నీ ఇలా కొట్టుకొచ్చేసినాయి. అటు సైడ్ నుంచి మళ్ళీ ఒక 150 మంది అటు సైడ్ నుంచి వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా ల్యాడర్లు వేసేసి వాళ్ళని కవర్ చేసి అటు షిఫ్ట్ చేశాం. ఇటు సైడ్ మళ్ళీ తర్వాతకి ఇంకెవరైనా ఉన్నారని చెప్పి మళ్ళీ మేము ఇటు సైడ్ వస్తే అప్పుడు పోలీసు వాళ్ళు కానీ డిఎస్పీ మేడం వాళ్ళందరూ ఒక బృందాలకు వచ్చినాయి. ఒక 5-6 బృందాలు వాళ్ళు హెల్ప్ చేసిర్రు మంచిగానే. అయోమయమైనటువంటి వాతావరణంలో నెలకొందంటూ కూడా ఉన్నటువంటి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరందరూ కూడా వేరే ప్రాంతాలకైతే తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రజలు సుశాంత్ నుమాన్ ఆంధ్రజ్యోతి సికింద్రాబాద్ పార్టీ నుంచి.